రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చి అగ్రపథానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ అంతర్జాతీయ సదస్సుకు రెడీ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు అధికారికంగా ఆమోదం తెలిపారు. రాబోయే డిసెంబర్ 7 నుంచి 3 వరకు అంటే 3 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ స్థాయిలోని ఈ సదస్సును నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. అయితే గతేడాది నిర్వహించిన సదస్సు కంటే ఈసారి మరింత ఘనంగా విస్తృత భాగస్వామ్యంతో ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో ఈ సమ్మిట్ను చేపట్టనున్నారు. సదస్సు నిర్వహణకు దేశ విదేశాల ప్రతినిధులను ఆహ్వానించడానికి, సన్నాహక ఏర్పాట్లను వేగవంతం చేయడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్న ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ను తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ముందుకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. గ్లోబల్ హబ్గా హైదరాబాద్ను మార్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న మౌలిక వసతులు కల్పనకు ఈ సమ్మిట్లో ప్రధానంగా ప్రదర్శించనున్నారు. తెలంగాణలోని డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా, ఐటీ, గ్రీన్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న విస్తృతి అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ సదస్సును రూపొందిస్తున్నారు. దీంతో పాటు వివిధ రంగాలలోని తెలంగాణకు చెందిన స్టార్టప్లు, స్థానిక పరిశ్రమలు సాధించిన రికార్డు విజయాలను, వినూత్నంగా రూపొందించిన కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు ప్రత్యేక ఎగ్జిబిషన్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో తీర్మానించింది. రాష్ట్రంలోని అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చి అగ్రపథానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ అంతర్జాతీయ సదస్సుకు రెడీ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు అధికారికంగా ఆమోదం తెలిపారు. రాబోయే డిసెంబర్ 7 నుంచి 3 వరకు అంటే 3 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ స్థాయిలోని ఈ సదస్సు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. అయితే గతేడాది నిర్వహించిన సదస్సు కంటే కూడా ఈసారి మరింత ఘనంగా విస్తృత భాగస్వామ్యంతో ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో ఈ సమ్మిట్ను చేపట్టనున్నారు. సదస్సు నిర్వహణకు దేశ విదేశాల ప్రతినిధులను ఆహ్వానించడానికి, సన్నాహక ఏర్పాట్లను వేగవంతం చేయడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్న ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ను తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ముందుకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. గ్లోబల్ హబ్గా హైదరాబాద్ను మార్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న మౌలిక వసతుల కల్పనను ఈ సమ్మిట్లోని ప్రధానంగా ప్రదర్శించనున్నారు. ఇక తెలంగాణలోని డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా, ఐటీ, గ్రీన్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న విస్తృత అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ సదస్సును రూపొందిస్తున్నారు. దీంతో పాటు వివిధ రంగాల్లోని తెలంగాణకు చెందిన స్టార్టప్లు, స్థానిక పరిశ్రమలు సాధించిన రికార్డు విజయాలను, వినూత్నంగా రూపొందించిన కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు ప్రత్యేక ఎగ్జిబిషన్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో తీర్మానించింది.